మనం సినిమాలో గానీ లేదంటే నిజ జీవితంలో గానీ మనం చూసుకున్నట్లయితే ఎవరైనా నేరస్తుని అంటే ఏదైనా తప్పు చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారనుకోండి, ఆ పోలీసులు చేసే ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తారు. నమోదు చేసిన తర్వాత అతన్ని కోర్టుకు అయితే తీసుకువెళ్లడం జరుగుతుంది. అయితే కోర్టులో జడ్జి గారు అతను నిందితుడా కాదా అనే విషయాలు సాక్ష్యాలు ఆధారంగా విచారించి అతను నిజంగా నిందితుడైతే అతనికి శిక్ష వేయడం జరుగుతుంది. లేదంటే కొన్ని సందర్భంలో ఏం చేస్తారంటే ఒక 2 వారాల పాటు అతనిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తారు. విచారించిన తర్వాత కోర్టుకైతే పంపించడం జరుగుతుంది. సో దాని తర్వాత కోర్టు ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించి అతనికి శిక్ష వేయడం జరుగుతుంది. ఇది అన్నమాట రియల్ గా జరిగిన ప్రాసెస్. అయితే చాలా కేసుల్లోనైతే నిందితులనైతే పోలీసులు అయితే పట్టుకోవడం జరుగుతుంది. 1971 లో ఒక వ్యక్తి డైరెక్ట్ గా విమానాన్ని హైజాక్ చేయడం జరిగింది. హైజాక్ చేయడం మాత్రమే కాకుండా ఆ విమానంలోని వ్యక్తుల దగ్గర నుంచి అలాగే ఆ విమానాన్ని హైజాక్ చేసి ప్రభుత్వాన్ని బెదిరించి సుమారుగా 1,49,78,300 రూపాయలైతే అతను హైజాక్ చేసి ఆ డబ్బులను కలెక్ట్ చేసి విమానంలో నుంచి దూకి పారిపోయాడు. ఇప్పటి వరకు ఆ కేసు అయితే అన్సాల్వ్డ్ కేసుగానే మిగిలిపోయింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎన్నో సినిమాలు అయితే వచ్చాయి. అలాగే ఈ కేసుకు సంబంధించి ఎన్నో బుక్స్ కూడా రాయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. రియల్ ఫ్యాక్ట్స్ కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ గురించి అయితే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి మీరు కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కేసు అనేది 1971 లో అన్సాల్వ్డ్ హిస్టరీగా మిగిలిపోయింది. అది 1971 నవంబర్ 24 బుధవారం అమెరికాలోని ఓరెగాన్ అనే ప్రదేశం నుండి పోర్ట్లాండ్ నుండి వాషింగ్టన్ లోని సెటిల్ అనే ప్రాంతానికి వెళ్లేందుకు నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ కి చెందిన విమానంలోని సీట్ నంబర్ 305 అనే సీట్ నంబర్ లో నుండి ప్రయాణించేందుకు ఒక వ్యక్తి వన్ వే టికెట్ అయితే తీసుకున్నాడు. దాని విలువ వచ్చేసేసి అప్పటి కాలంలో $20. మన ఇండియన్ రూపీస్ లో చూసుకున్నట్లయితే 1,500 రూపాయలు. ఆ టికెట్ ను ఒక వ్యక్తి అయితే కొన్నాడు. అతని పేరు డానియల్ కోపర్. అతని వయసు చూసుకున్నట్లయితే దాదాపుగా 40 సంవత్సరాలు అయితే ఉంటాయి. అతను ఖరీదైన బిజినెస్ సూట్ ధరించాడు. దానిపై మళ్ళీ ఒక కోట్ అయితే వేసుకున్నాడు. గోధుమ రంగు కలర్ షూస్ అయితే వేసుకున్నాడు. వైట్ షర్ట్ వేసుకున్నాడు. అతను కోటు వేసుకున్నాడు కదా, దాని మీద బ్లాక్ టై కూడా ఉంది. తనతో పాటు ఒక సూట్ కేస్ అలాగే బ్రౌన్ పేపర్ బ్యాగ్ అయితే తీసుకొని వెళ్ళాడు. ఇవన్నీ ధరించి అతను విమానంలోకి అయితే వెళ్ళాడు. విమానం ప్రయాణించే టైం అనేది ఇంకా అవ్వకపోవడంతో విమానం బయలుదేరుతుందని అతను విమానంలో కూర్చొని ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో అతను ఫ్లైట్ కి అటెండెంట్ ఉంటాడు కదా, ఆ అటెండెంట్ ని పిలిచి బార్బన్ సోడా కావాలని ఫ్లైట్ అటెండెంట్ ని అడిగాడు. ఆమె ఉంది సార్, నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పి ఆమె బార్బన్ సోడా తీసుకురావడానికి వెళ్ళింది. ఇంతలో విమానం అయితే టేకాఫ్ అయింది. ఫ్లైట్ అటెండెంట్ బార్బన్ సోడా తెచ్చి ఇచ్చింది. విమానం గాల్లో ఎగురుతూ ఉంది. అప్పుడు ఆ ఫ్లైట్ అటెండెంట్ కి ఇతను ఒక నోట్ అయితే ఇచ్చాడు. ఆమె ఆ నోటును తీసుకొని క్యాజువల్ గా తన పాకెట్ లో పెట్టుకుంది. దాన్ని చూసిన డానియల్ కోపర్ ఆ ఫ్లైట్ అటెండెంట్ ని, హలో మిస్, నువ్వు ఆ నోటును తెరిచి చూచి చదవాలి, నా దగ్గర బాంబు ఉందని ఆమెతో చెప్పాడు. అంతేకాకుండా తన బ్రీఫ్ కేసులో బాంబు ఉందని అతను చెప్పి ఆ ఫ్లైట్ అటెండెంట్ ని తన పక్కన కూర్చోమన్నాడు. ఆమె అతను చెప్పిన మాట విని అతను చెప్పిన దాంట్లో నిజముందో అబద్ధముందో అని ఆమెకు అర్థం కాక అతని పక్కన వచ్చి కూర్చుంది. అతను తన సూట్ కేసు తెరిచి ఆమెకు చూపించాడు. అందులో ఎరుపు రంగులో 2 కడ్డీలు అయితే ఉన్నాయి. వాటి చుట్టూ రకరకాల వైర్లు అయితే ఉన్నాయి. అంటే బాంబుకి ఎలాగైతే 2 కడ్డీలు అలాగే వైర్లు ఉంటాయో అదే విధంగా ఉంది. ఇక డానియల్ కోపర్ ఆ సూట్ కేసును మూసివేసి నేను చెప్పింది జాగ్రత్తగా రాసుకో అంటూ అతను ఏదో చెప్పాడు. ఆమె అదంతా ఒక నోట్ లో రాసుకుంది. అప్పుడు అతను ఈ నోట్ లో రాసుకున్నదంతా తీసుకువెళ్లి కెప్టెన్ కి చెప్పు అని చెప్పాడు. ఆ నోట్ లో ఏమని ఉందని చూసుకున్నట్లయితే, నాకు సాయంత్రం 5 గంటల కల్లా $2,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే 1,14,78,300 రూపాయలు అక్షరాల అప్పటి కాలంలో డాలర్ వాల్యూ అన్నమాట. అంతేకాకుండా అతను ఏం చెప్పాడంటే ఆ డబ్బులు అన్ని కూడా $20 నోట్ రూపంలోనే ఉండాలి. అంతేకాకుండా ఆ డబ్బులన్నింటినీ ఒక సంచిలో పెట్టి ఉంచాలి. అంతేకాకుండా అతను నాకు ఫ్రంట్ పారాషూట్లు 2 అలాగే బ్యాక్ పారాషూట్లు 2 కావాలని ఆమెతో చెప్పాడు. అలాగే విమానం ల్యాండ్ అవగానే విమానంలోకి ఇంధనం నింపేందుకు ఎయిర్పోర్ట్ లో ఇంధనం ట్రక్కులు రెడీగా ఉండాలి. ఒకవేళ మీరు గనక ఏదైనా తేడా చేశారో ఇక్కడున్న బాంబు పేలుద్దని ఆమెతో చెప్పాడు. ఫ్లైట్ అటెండెంట్ ద్వారా ఈ విషయం FBI ఏజెంట్ కి అయితే తెలిసింది. వెంటనే వాళ్ళు అతను అడిగిన డబ్బును సిటిల్ ఏరియా బ్యాంక్ నుంచి
తెప్పించారు. అలాగే సిటిల్ పోలీసులు స్థానిక స్కై డ్రైవింగ్ స్కూల్ నుంచి పారాషూట్లు అయితే తెప్పించారు. అలాగే డానియల్ కూపర్ ఏమైతే చెప్పాడో ఆ నోట్ లో అవన్నీ వాళ్ళైతే అరేంజ్ చేశారు. విమానం సిటిల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. అయితే కూపర్ కొంతమంది విమాన ప్రయాణికులను, కొంతమంది విమాన సిబ్బందిని మాత్రమే కిందకు దిగేందుకు అతను ఒప్పుకున్నాడు. మిగతా వారిని విమానంలో ఉండమని అతను చెప్పాడు. ఆ తర్వాత అతను విమానానికి ఇంధనం నింపమన్నాడు. ఇంధనం నడిపిన తర్వాత ఆ విమానాన్ని మెక్సికో సిటీ మీదుగా 10,000 అడుగుల ఎత్తులో విమానాన్ని నడపమన్నాడు. సిటీల నుంచి విమానం టేకాఫ్ అయింది. ఆ ప్రయాణం మొదలైనప్పటి నుంచి, అంటే డానియల్ కూపర్ విమానంలో ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు అతను డార్క్ సన్ గ్లాసెస్ అయితే కంటికైతే పెట్టుకున్నాడు. దాని ద్వారానే క్రైమ్ పరిశోధకులు ఈ డానియల్ కూపర్ యొక్క చిత్రాన్ని గీయడానికి ఈజీ అయింది. అంతేకాదు చాలా మంది పోలీసులు అతని కేసుకు సంబంధించి అతని పైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఎవరు కూడా ఆ కేసును అయితే ఛేదించలేకపోయారు. సెటిల్ నుండి బయలుదేరిన విమానం గాలిలో ఎగురుతుండగా రాత్రి 8 దాటాక నెవడాలోని సెటిల్ రేవో మధ్యలో ఒక చోట ఈ డానియల్ కూపర్ విమానం వెనక డోరు ఓపెన్ చేపించి క్రిందకు దూకేశాడు. అతనితో పాటు అతను అడిగిన డబ్బులు అలాగే పారాషూట్ తో అతను దూకేశాడు. అలా దూకిన తర్వాత అతను మళ్ళీ ఎవరికి కూడా కనపడలేదు. కూపర్ కోసం 50 సంవత్సరాలు వెతికినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అసలు అతను ఎవరో, అతను బాంబు ఎలాగా విమానంలోకి తెచ్చాడో, విమానంలో నుంచి దూకాక అతను ఏమయ్యాడో, ఎటు వెళ్లాడో అనేది ఎవరికి కూడా వివరాలైతే తెలియలేదు. FBI అలాగే అమెరికా చరిత్రలో ఇది ఒక అత్యంత రహస్యమైన కేసుగా మిగిలిపోయింది. టీబీ కూపర్ కేసు అనేది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అన్సాల్వ్డ్ కేసుగా మిగిలిపోయింది. 1971 నవంబర్ 24న జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ ఆ కేసు పైన అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ ఆ కేసునైతే పోలీసులు ఛేదించలేకపోయారు. అతను తీసుకువెళ్లిన $2 లక్షల 1980లో కొద్దిగా నగదునైతే అక్కడ ఉన్న నదీ తీరంలో కనుగొన్నారు. మిగిలిన డబ్బు ఏమైందనేది ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. FBI అనేక మంది అనుమానితులపైన దర్యాప్తు చేసినప్పటికీ నిజమైన డానియల్ కూపర్ ని గుర్తించలేకపోయారు. 2016లో ఈ కేసును అధికారులు అధికారికంగా మూసివేశారు. ఈ సంఘటనకు సంబంధించిన అనేక ఆసక్తికర కథనాలు, పుస్తకాలు, డాక్యుమెంటరీలు అలాగే సినిమాలు కూడా వచ్చాయి. ఇది ఫ్రెండ్ 1971లో జరిగిన డానియల్ కూపర్ కి సంబంధించినటువంటి అన్సాల్వ్డ్ కేసు అన్నమాట. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.